ఎస్ డియర్ స్టూడెంట్స్, లాస్ట్ లెక్చర్లో మనము ఈక్లిబ్రియం ఆఫ్ చార్జెస్ చదువుకున్నాము. మంచి క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాము జేఈ నీట్కి. ఈ లెక్చర్లో కూలుమ్స్ లా ఇన్ మీడియం డిస్కస్ చేయబోతున్నాము. ఏదైనా రెండు చార్జెస్ని మీడియంలో ప్లేస్ చేస్తే ఫోర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసి మనం దాన్ని క్యాలిక్యులేట్ చెక్ చేస్తున్నాము. బట్ ఇప్పుడు ఇక్కడ చూసామంటే మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. కొన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా రిప్లేస్ చేశాను. మనకి జేఈలో నీట్లో ఇటువంటి క్వశ్చన్స్ కామన్గా ఉంటాయి. ఒకసారి క్లాస్కి వెళ్ళి ఎలా చేయొచ్చో చూద్దాము. ఓకే, after class you have to practice the numerical from your workbooks. Okay, directly we'll go to class. Coulomb's law in medium. So medium, if you take now here medium, or one more thing మనం ఏమని చెప్పొచ్చు ఇక్కడ, దాన్ని డైరెక్ట్ ఈఆర్ అనొచ్చు, లేకపోతే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అనొచ్చు. జనరల్ ఫార్ములా ఆఫ్ కూలమ్స్ లా ఏదైనా మీడియం ఉన్నప్పుడు జనరల్ ఫార్ములా ఎలా రాచ్చు అంటే ఈఆర్ ఆర్ కేని కన్సిడర్ చేసినప్పుడు ఎఫ్ ఈక్వల్ టు 1/4π అన్నాడు ఇంతకుముందు రాస్తుంటాం కదా, ఇక్కడ ఈఆర్ కూడా ఇంక్లూడ్ చేయాలి నాన్న. ఇంక్లూడ్ ఈఆర్ అంటే ఏంటి సార్ ఇక్కడ అంటే, ఈఆర్ అంటే సార్ రిలేటివ్ పర్మిటివిటీ కన్సేనా, ఇట్ ఈస్ అ మీడియం ప్రాపర్టీ రా. రిలేటివ్ పర్మిటివిటీ సార్ మీడియం చేంజ్ అయింది అనుకోండి, ఓకే, మనకు ఈఆర్ వాల్యూ చేంజ్ అవుతుంది సార్ అంటే చేంజ్ అవుతుంది అన్న ఈఆర్ వాల్యూ. ఓకే, ఫర్ వాటర్ ఎంత అంటే దట్ ఈస్ 80 to 81 కన్సిడర్ చేయండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజీగా ఉంటుంది, ఆల్మోస్ట్ సేమ్ ఆన్సరే వస్తుంది. ఎయిర్కి ఈఆర్ వాల్యూ 1 అన్న, అందుకే ఈఆర్ వాల్యూ ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ 1 విల్ గెట్ ఎయిర్ ఆన్సర్ దట్ ఓన్లీ. మైకా, ఫర్ మైకా వాట్ విల్ గెట్ రా 6 విల్ గెట్ ఇట్. మెటల్ ఇంపార్టెంట్ అన్న, ఫర్ మెటల్ కే వాల్యూ ఆర్ డైఎలక్ట్రిక్, దిస్ ఆల్సో కెన్ బి కాల్డ్ లేటర్ అన్న. లేటర్ వీ గోయింగ్ టు స్టడీ దిస్ ఆల్సో డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అన్న, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అని కూడా చదువుతాము, సరేనా. ఓకే, సో ఈఆర్ కే అని చదవచ్చు. ఓకే, సరే, దిస్ ఈ నాట్ ఇంటూ ఈఆర్ని జనరల్గా ఏం రాస్తాం నాన్న, అబ్జల్యూట్ పర్మిటివిటీ నాన్న, ఈ ఈక్వల్ టు ఈ నాట్ ఇంటూ ఈఆర్ అని రాస్తాం. లేకపోతే ఇక్కడ ఈఆర్ని డిఫైన్ చేయాలంటే ఏం రాస్తాం, ఈ బై ఈ నాట్ అని కూడా రాస్తాం అనమాట. రిలేటివ్ పర్మిటివిటీ ఈక్వల్ టు అబ్జల్యూట్ పర్మిటివిటీ బై పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ మనం ఇంతకుముందు చదివినాం కదా, ఎప్సిలాన్ ఈక్వల్ టు 8 ఏం చదివాం నాన్న, 8.854 ఇంటూ ఏం చదివాము 10⁻12 న్యూటన్, ఓకే, మీటర్ స్క్వేర్ పర్ కూలం స్క్వేర్ మనం చదివాం కదా, అది నాన్న, సరేనా, ఫైన్. ఓకే, లెట్ వి గో టు నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీడియంలో ఏముంది మనకి ఫార్ములా, ఎఫ్ మీడియం ఈక్వల్ టు ఏం రాస్తాము 1/4πε0 ఎప్సిలాన్ ఆర్ Q1 Q2 డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎయిర్ ఉంది అన్న, ఎయిర్ మీడియం ఉంది అనుకోండి, ఎయిర్ మీడియంకి ఈఆర్ వాల్యూ ఎంత, ఈఆర్ వాల్యూ 1 సార్ అంటే ఎఫ్ ఎయిర్ వాల్యూ ఎంత వస్తుంది అన్న చెక్ చేయి. ఎఫ్ ఎయిర్ ఈక్వల్ టు 1/4πε0 Q1 Q2 డివైడెడ్ బై ఆర్ స్క్వేర్. నేను ఇక్కడ ఈఆర్ ప్లేస్లో ఈఆర్ కానీ కే సింబల్ కానీ యూజ్ చేయొచ్చు, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్, సరేనా, కే కూడా యూజ్ చేయొచ్చు, సరేనా. సో ఎఫ్ మీడియం ఈక్వల్ టు ఏం రాస్తానంటే 1/4πε0 instead of ER I can write K also, but that K I am sending under root and check here Q1 Q2 divided by what I am writing nana under root. Okay, మీకు డౌట్ ఉంటే ఒకసారి K ER అనే రాసుకో, under root ER into what you can write nana R whole square అని రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తే బిఫోర్ ఈక్వేషన్కి వస్తాం, చెక్ చేసుకోనన్నా. ఓకే, రూట్ ER హోల్ స్క్వేర్ ఎంత, ERఏ కదా. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ ER వాట్ ఐ కెన్ రీప్లేస్ చేయనన్నా K is means dielectric constant, both are same only. So replace that ra, F medium is equal to ఏం రాయొచ్చునన్నా 1/4πε0 times the Q1 Q2 divided by root K into R square na, root K into R whole square. దీన్ని నేను ఎలా రాస్తున్నానంటే ఈ ఈక్వేషన్ ఇలా రీరైట్ చేస్తున్నా. ఎఫ్ మీడియం అంటే ఎప్పుడైనా సరే ఈక్వేషన్ ఇలా రాసుకోండి మీరు కూడా, 1/4πε0 Q1 Q2 డివైడెడ్ బై ఏం రాసుకోవచ్చునా ఆర్ ఎఫెక్టివ్ స్క్వేర్ అని రాస్తున్నానా. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ కంపేర్ చేస్తే మనకి ఆర్ ఎఫెక్టివ్ వాల్యూ ఏమొస్తుంది చెక్ చేయనా, ఆర్ ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందన్న మనకి చెక్ చేయి. ఈ రెండు ఈక్వేషన్ కంపేర్ చేస్తే వచ్చిందన్న రూట్ కే ఇంటూ ఆర్ వచ్చింది సార్. సార్ ఈ రెండింటిని రేషియో క్యాలిక్యులేట్ చేసేమో సార్ చెక్ చేయి. ఈ ఈక్వేషన్ రేషియో క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది, జనరల్గా దీన్ని డివైడ్ చేయి చాలు. ఎఫ్ మీడియం డివైడెడ్ బై ఎఫ్ ఎయిర్ ఏముంది చూడు, 1/4πε0 Q1 Q2 బై ఆర్ స్క్వేర్, 1/4πε0 Q1 Q2 బై ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఏంటి 1/ER కదా, 1/ER లేకపోతే దాన్ని 1/K అని కూడా రాస్తాం డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. ఎఫ్ మీడియం బై ఎఫ్ ఎయిర్ ఈక్వల్ టు 1/ER ఆర్ 1/K వచ్చింది మనకి. గుర్తుపెట్టుకున్నా మనకి చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అయిపోతుంది ఇది ఫ్యూచర్కి, సరేనా. మంచి ప్రాబ్లమ్స్ అడుగుతుంటాడు, బేస్డ్ ఆన్ దిస్ కూడా మనం సాల్వ్ చేయొచ్చు నాన్న. ఓకే సార్, అండ్ ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి మీరు, ఎఫ్ మీడియం ఈక్వల్ టు 1/4πε0 Q1 Q2 బై ఆర్ ఎఫెక్టివ్ స్క్వేర్ వచ్చింది. ఆర్ ఎఫెక్టివ్ అయినా రాస్తావు రూట్ కే ఇంటూ ఆర్ వచ్చిన. ఇప్పుడు మీకు క్వశ్చన్ రావచ్చు, సార్ ఒక మీడియం ఉంటే రూట్ కే ఇంటూ ఆర్ రాశారు సార్, మల్టిపుల్ మీడియమ్స్ ఉంటే ఎలా రాయచ్చు సార్, మల్టిపుల్ మీడియమ్స్ ఉంటే ఎలా రాయచ్చో సింపుల్ టిప్ చెప్తాను చూడండి. నా ఇక్కడ ఆర్ ఎఫెక్టివ్ ఈక్వల్ టు ఏం రాస్తావంటే నథింగ్ యూ నీడ్ నాట్ టు వరీ, ఆర్ ఎఫెక్టివ్ ఈక్వల్స్ టు ఒక మీడియం ఉంటే రూట్ కే ఇంటూ ఆర్ కదా, రెండు మీడియమ్స్ ఉంటే రూట్ K1 ఇంటూ R1 ప్లస్ రూట్ K2 ఇంటూ R2. దెన్ ఫోర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు, ఎఫ్ ఈక్వల్ టు
కే Q1 Q2 డివైడెడ్ బై, లేకపోతే కే అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా, 1/4π అంటేనే రాసుకోండి. 1/4πε0 Q1 Q2 డివైడెడ్ బై ఆర్ ఎఫెక్టివ్ స్క్వేర్ నాన్న. ఆర్ ఎఫెక్టివ్ వాల్యూ ఇంతే కదా, సో ఫోర్స్ వాల్యూ ఏమవుతుంది నాన్న, ఎఫ్ ఈక్వల్ టు 1/4πε0 Q1 Q2 డివైడెడ్ బై ఆర్ ఎఫెక్టివ్ స్క్వేర్. సార్ ఆర్ ఎఫెక్టివ్ ఏమొచ్చినా √k ఇంటూ R1 ప్లస్ √k2 ఇంటూ R2 హోల్ స్క్వేర్ నాన్న, హోల్ స్క్వేర్ వస్తుంది. సార్ మనకు ప్రాబ్లం చూపించాను న్యూమరికల్ మనకు అర్థం అవడానికి. ఓకే, లెట్ మీ టేక్ వన్ ప్రాబ్లం హియర్ అన్న. 2 మైక్రోకూలుమ్ చార్జ్, 1 మైక్రోకూలుమ్ చార్జ్, ఇన్ బిట్వీన్ దెమ్ 2 మీడియమ్స్ ఇస్ దేర్, 1 ఈజ్ వాటర్, 1 ఈజ్ ఎయిర్. దీని థిక్నెస్ 1 సెంటీమీటర్, దీని థిక్నెస్ 1 సెంటీమీటర్. మనకి కే వాల్యూ ఇందాక నేను లిస్ట్లో ఇచ్చాను, మీకు తెలియకుండా మీరు చూసుకోవచ్చు. 81. ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఫోర్స్ క్యాలిక్యులేట్ చేసి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటన్నా, ఆర్ ఎఫెక్టివ్ ఇన్ ద మీడియం. సో ఆర్ ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు √k1. రూట్ ఆఫ్ k1 ఎంతనా, వాటర్కి ఎంత ఫస్ట్ 81 ఇంటూ థిక్నెస్ ఎంతనా 1 సెంటీమీటర్ ప్లస్ √k2. √k2 వాల్యూ ఎంతనా √1 ఇంటూ థిక్నెస్ ఎంతనా 1 సెంటీమీటర్. సో ఏమొచ్చినా ఆర్ ఎఫెక్టివ్ ఈక్వల్ టు √81 ఎంతనా 9 నా, సో 9 ఇంటూ 1 9 ప్లస్ √1 ఎంతనా 1 ఇంటూ 1 ఎంతనా 1, దట్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ నానా. ఓకే, సో ఆర్ ఎఫెక్టివ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్ కదా, ఆర్ ఎఫెక్టివ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ సార్. 10 సెంటీమీటర్ ఏం రాయొచ్చు, 10 ఇంటూ 10⁻² మీటర్ అని రాయొచ్చా? ఎస్ సార్, 10 ఇంటూ 10⁻² రాయొచ్చు. దాన్ని ఏమని రాయొచ్చు ఇప్పుడు 10⁻⁻1 మీటర్ రాయొచ్చా? రాయొచ్చు సార్. సో ఫోర్స్ వాల్యూ ఎంత, ఎఫ్ ఈక్వల్ టు బేస్గా మీడియంలో ఏం రాస్తాం, 1/4πε0 Q1 Q2 డివైడెడ్ బై ఆర్ ఎఫెక్టివ్ వాల్యూ రాయొచ్చు సార్, ఆర్ ఎఫెక్టివ్ స్క్వేర్. సో ఎఫ్ మీడియం ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 1/4πε0 వాల్యూ ఎంత 9 ఇంటూ 10⁻9 సార్, ఇంటూ Q1 వాల్యూ ఎంత, Q1 వాల్యూ క్వశ్చన్లో ఇచ్చారు చూడండి 2 మైక్రోకూలుమ్, Q2 వాల్యూ 1 మైక్రోకూలుమ్. 2 ఇంటూ 10⁻6 ఇంటూ 1 ఇంటూ 10⁻6 డివైడెడ్ బై ఆర్ ఎఫెక్టివ్ స్క్వేర్ సార్. ఆర్ ఎఫెక్టివ్ వాల్యూ మనకు వచ్చింది 10⁻1 స్క్వేర్, దట్ విల్ బి మచ్రా 10⁻². -2 -6 క్యాన్సిల్ అవుతుంది, -4 నానా. -4 -6 10 కదా, 10 9 క్యాన్సిల్ అయితే 10⁻1 ఉంటుంది నాన్న. 9 2 18, సో దట్ ఈక్వల్ వాల్యూ ఎట్లా 18 ఇంటూ 10⁻1 వస్తుంది నాన్న, అంటే 1.8 న్యూటన్. చూడు మనకి న్యూమరికల్ ఇచ్చాడు, మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఆర్ ఎఫెక్టివ్ క్యాలిక్యులేట్ చేస్తే ప్రాబ్లమ్ సాల్వింగ్ విల్ బికమ్ వెరీ ఈజీ. నీట్లో అడుగుతాడు, జేఈలో అడుగుతాడు, సిఈటీలో అడుగుతాడు. సిఈటీ అంటే ఐ మీన్ ఎంసెట్. ఓకే ఓకేనా, ఫైన్. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం ఇక్కడ, ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. ఓకే, ఎక్కడ అడిగినా నేను డిలీట్ చేస్తున్నాను. ద ఫోర్స్ ఆఫ్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ యాక్టింగ్ బిట్వీన్ 2 పాయింట్ చార్జెస్ కెప్ట్ ఇన్ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ వాక్యూమ్ ఈజ్ 60 న్యూటన్. ఎయిర్కి వాక్యూమ్కి ఇయర్ వాల్యూ 1 అన్నా, సరేనా? అంటే ఎఫ్ఐఆర్ అనేది తీసుకున్నావు నువ్వు. ఎఫ్ఐఆర్ అయినా వాక్యూమ్కి ఎఫ్ఐఆర్కి బోత్ ఆర్ సేమ్ ఓన్లీ. ఎంత డిస్టెన్స్లో, సర్టెన్ డిస్టెన్స్ అన్నాడు. ఫోర్స్ ఎంత అన్నాడు, 16 న్యూటన్ ఇచ్చాడు. ఓకే సార్, ఇఫ్ ద సేమ్ 2 చార్జెస్ కెప్ట్ ఇన్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ ఏ మీడియం ఆఫ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ 8 అన్న. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ రిలేటివ్ పర్మిటివ్ అన్న రెండు సేమ్ అన్నాను కదా, 8. ఓకే, ఇందాక మనం ఒక రిలేషన్ క్యాలిక్యులేట్ చేసాం, ఎఫ్ మీడియం బై ఎఫ్ ఎయిర్ ఈక్వల్ టు ఏమొచ్చిందన్నాను నేను, 1/k వచ్చిందన్నాం కదా. సో ఎఫ్ మీడియం డివైడెడ్ బై ఎఫ్ ఎయిర్ వాల్యూ ఎంతనైనా 16 ఈజ్ ఈక్వల్ టు 1/k 1/8 నానా. కే వాల్యూ 8 కదా, 8 1 జా 8 2 జా, దేర్ఫోర్ ఎఫ్ మీడియం ఈక్వల్ టు ఎంత వచ్చిందన్న మనకు 2 న్యూటన్స్. చూడండి వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగారో అది మనం ఫింగర్ టిప్స్ మీద చేయగలిగినాం. ఎలా చేయగలిగాము, మన బేసిక్ స్ట్రాంగ్ చేసుకున్నాం. ఆల్వేస్ ట్రై టు మేక్ బేసిక్ స్ట్రాంగ్ ఇన్ యువర్ ఫిజిక్స్ వైల్ డూయింగ్, అండ్ యూ షుడ్ హ్యావ్ సమ్ మ్యాథమెటిక్స్ స్కిల్ ఆల్సో. ఓకే ఫైన్, నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం నాన్న. ఏమడుగుతున్నాడు, ఇది కూడా ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమే, ఒక ఎంట్రన్స్లో అడిగాడు, ఒక స్టేట్ ఎంట్రన్స్లో. ద రేషియో ఆఫ్ ఫోర్సెస్ బిట్వీన్ 2 స్మాల్ స్పియర్స్ విత్ కాన్స్టెంట్ చార్జ్ ఇన్ ఎయిర్ అండ్ మీడియం అండ్ ద ఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కే ఈస్. ఎయిర్ టు మీడియం నాన్న. మనం ఇందాకే ఏం చేస్తాం ప్రాబ్లంలో చెక్ చేయండి. ఎఫ్ మీడియం టు ఎఫ్ ఎయిర్ ప్రూవ్ చేశాడు సార్. ఏం ప్రూవ్ చేశాడు, 1/k అని వచ్చింది. వాళ్ళు అడుగుతున్నది ఏంటి, FA/FA/FM. FA/FM అంటే రెసిప్రోకల్ ఆఫ్ దట్టే కదా, ఏమవుతుంది K/1 అవుతుంది అప్పుడు. సో ఏ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది, బి అనేది కరెక్ట్ అవుతుంది అన్న. ఓకే, విల్ గో టు నెక్స్ట్ ప్రాబ్లం. ఇది కేరళ అన్న, కేరళ 2016లో అడిగాడు. క్వశ్చన్ ఏంటో చూడు, ద ఫోర్స్ బిట్వీన్ 2 పాయింట్ చార్జెస్ ప్లేస్డ్ ఇన్ ఎ మెటీరియల్ మీడియం ఆఫ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఈఆర్ ఈజ్ ఎఫ్. ఈ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ వాల్యూ ఏమన్నాడు, ఇన్ ద ప్లేస్ ఆఫ్ కే యూ కెన్ టేక్ ఈఆర్ అన్నాడు. కేనన్నా, కేలో ఈఆర్ అన్నాడు. ఓకే సార్, ఆ ఫోర్స్ ఎంతనన్నా ఎఫ్ అన్నాడు. ఓకే, ఎఫ్ మీడియం ఈక్వల్ టు ఎఫ్ అన్నాడు. అట్లాంటప్పుడు ఏమడుగుతున్నాడు, ఇఫ్ మెటీరియల్ ఈజ్ రిమూవ్ దెన్ ఫోర్స్ బిట్వీన్ దెమ్. మెటీరియల్ రిమూవ్ అంటే ఏముంటుంది, ఎయిర్ ఉంటుంది కదా. సో మనకు తెలుసు ఎఫ్ మీడియం డివైడెడ్ బై ఎఫ్ ఎయిర్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు జనరల్లీ 1/k or 1/ER. ఎఫ్ మీడియం ఎఫ్ ఎయిర్ అన్నాడు కదా, ఎఫ్ అన్నాడు కదా, ఎఫ్
డివైడెడ్ బై ఎఫ్ఏ ఈక్వల్ టు ఏంటన్నా 1/ER అని రాయొచ్చు. ఈఆర్ ఇటు సైడ్ ఎఫ్ఏని ఇటు సైడ్ పంపించు. ఈఆర్ ఇంటూ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వాటికి రైట్ అన్నా ఎఫ్ఏ అని రాయొచ్చు. సో ఈఆర్ ఇంటూ ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ఏ. ఇక్కడ ఈఆర్ ప్లేస్లో ఈ నాట్ అని ఇచ్చాడు. ఓకే, ఆప్షన్లో టైపింగ్ మిస్టేక్ అది. ఓకే, నో ఇక్కడ ఉంది కదా ఈఆర్ ఇంటూ ఎఫ్ అనేది ఉంది, సారీ మై బ్యాడ్. ఈఆర్ ఇంటూ ఎఫ్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్ అన్న. ఓకే ఫైన్ సార్. విల్ గో టు వన్ లాస్ట్ ఎంసెట్ క్వశ్చన్ అన్న. ఎంసెట్ చూడండి ఇన్ని పీవైక్యూస్ చూపించాను మీకు, అవన్నీ పీవైక్యూస్ యాక్చువల్. గుజరాత్ ఎంట్రన్స్, చండీగఢ్ ఎంట్రన్స్ అవి క్వశ్చన్స్ ఇచ్చింది. ఇప్పుడు మన జేఈ మన ఎంసెట్ క్వశ్చన్ అడిగాడు. నేను చెప్తుంటే కదా మన ఎంసెట్ పేపర్ ఈజ్ మోర్ డిఫికల్ట్ దాన్ ది జేఈ అండ్ ఆల్ అదర్ స్టేట్స్. క్వశ్చన్ చదవని మీకు అర్థమైపోద్ది. 2 point charges are kept in air with a separation between them. The force between them is F1 if half of the space between them is filled. ఫస్ట్ రెండు చార్జెస్ తీసుకో. ఎఫ్ ఈక్వల్ టు రెండు చార్జెస్ని స్పేస్లో ప్లేస్ చేయి. Q1 వాల్యూ, Q2 వాల్యూ. డిస్టెన్స్ ఆర్లో ప్లేస్ చేస్తే ఏమొస్తుందన్నా ఫోర్స్ ఏమొస్తుందన్నా వాటికి ఎఫ్ ఈక్వల్ టు ఏమైనా చెక్ చేయి. లెట్ మీ రైట్ ఇట్ ప్రాపర్లీ. 2 చార్జెస్ తీసుకున్నాం. ఓకేనా, Q1 Q2 అన్నిటికి ఎయిర్లో పెట్టినాం ఆర్ అనుకో. సో ఎయిర్లో ఫోర్స్ ఎంత ఎఫ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 1/4πε0. మనకి ఏ డౌట్ లేదు అందులో. Q1 Q2 డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు ఏమన్నా దాంట్లో ఫోర్స్ ఈజ్ F1 ఇఫ్ హాఫ్ ఆఫ్ ద స్పేస్ బిట్వీన్ దెమ్ ఈస్ ఫిల్డ్ విత్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ 4. ఓకే, ఈ టోటల్ డిస్టెన్స్ ఆర్ ఉంది కదా, ఆ డిస్టెన్స్లో ఏం చేస్తాడు అప్ టు హాఫ్ ఎయిర్ ఉంది, మిగిలిన హాఫ్లో ఏం చేస్తాడు డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కే వాల్యూ 4ని ప్లేస్ చేశాడు. ఓకే, ఆర్ ఎఫెక్టివ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆర్ ఎఫెక్టివ్ అంటే ఏంటి నాన్న, ఇక్కడ ఏముంది √K1 ఇంటూ ఆర్. ఓకే, √K1 ఇంటూ, ఓకే దీన్ని నెక్స్ట్ స్లైడ్లో చేస్తాను చూడండి. ఆర్ ఎఫెక్టివ్ గురించి ఏముంది ఫార్ములా మనకు √K1 ఇంటూ R1 ప్లస్ √K2 ఇంటూ R2 సార్. ఆర్ ఎఫెక్టివ్ √K1 వాల్యూ ఎంత 4 అన్నాడు. K1 వాల్యూ చూసుకో √K4 ఇంటూ డిస్టెన్స్ ఎంత హాఫ్ అన్నాడు కదా అంటే R/2. K2 నథింగ్ బట్ ఎయిర్ ఓన్లీ అంటే 1 ఇంటూ R/2. ఏమొచ్చింది మనకి నాన్న ఆర్ ఎఫెక్టివ్ ఈక్వల్ టు 2R/2 ప్లస్ R/2. 2R/2 ప్లస్ R/2 ఎంత ఆర్ ఎఫెక్టివ్ వాల్యూ, ఆర్ ఎఫెక్టివ్ ఈస్ 3R/2. దెన్ ఎఫ్ మీడియం ఫార్ములా ఏంటి, ఎఫ్ మీడియం ఈక్వల్స్ వాట్ వీ కెన్ రైట్ అన్న 1/4πε0 Q1 Q2 డివైడెడ్ బై ఆర్ ఎఫెక్టివ్ స్క్వేర్ సార్. సో F1 ఈక్వల్ టు 1/4πε0 Q1 Q2 డివైడెడ్ బై ఆర్ ఎఫెక్టివ్ స్క్వేర్ ఇస్ 3R/2 హోల్ స్క్వేర్. అంటే ఏమొస్తుందన్న 9R²/2 స్క్వేర్ మీన్స్ ఏమొస్తుందన్న 4. అంటే ఇప్పుడు చెక్ చేసుకోండి F1 ఈక్వల్ టు ఈ వాల్యూ 1/4πε0 Q1 Q2 బై ఆర్ స్క్వేర్. నేను F1 రాసుకోవచ్చా, FIR అని రాసుకోవచ్చా? ఎస్ సార్, F1 రాసుకో. ఏమొస్తుంది ఇప్పుడు 4F/9 వచ్చిందన్న మనకి F1 వాల్యూ. F2 వాల్యూ ఏం చెప్తున్నారు చెక్ చేయి. ఇఫ్ 1/4 is going to be under force between them is F2 if 1/3 of the space between them the charges is filled with the dielectric constant R. ఓకే, ఇక్కడ చెక్ చేయాలి. ఈ కేసులో ఏమంటున్నాడు ఆర్ ఎఫెక్టివ్ కేసులో తీసుకుందాం. ఏమనుకుంటున్నాము ఫార్ములా సేమ్ √K1R ప్లస్ √K2R ఉంటుంది. సో ఆర్ ఎఫెక్టివ్ ఈక్వల్ టు కే వాల్యూ ఎంత అన్న √9 అన్నాడు కే వాల్యూ. అండ్ ఆర్ వాల్యూ ఎంత వస్తుంది అన్న ఆర్ వాల్యూ ఏమన్నాడు 1/3 కదా అంటే R/3 ప్లస్ √K2 వాల్యూ ఎయిర్ మిగిలినంత ఇంటూ. ఓకే, R2 వాల్యూ ఏముంది నాన్న R2 వాల్యూ గోయింగ్ టు బి ఇన్ ద టోటల్ డిస్టెన్స్ R/3 is gone means how much left నాన్న 2R/3 left నా. ఓకే సార్ 2R/3 డిస్టెన్స్ ఇస్ వి నో దట్. ఏమవుతుంది చెక్ చేసుకో, ఇక్కడ 2R/3 ఉంది కదా 2R/3 సార్. సో ఆర్ ఎఫెక్టివ్ ఈక్వల్స్ టు √9 ఇంటూ R/3 ప్లస్ 2R/3. సో 3R/3 ప్లస్ 2R/3 ప్లస్ 2R/3 is how much నాన్న ఆర్ ఎఫెక్టివ్ ఈక్వల్ టు how much will get నాన్న 5R/3 we got it సార్. ఎఫ్ మీడియం అంటే F2 అన్నాడు ఈ కేసులో. ఏంటి ఫార్ములా 1/4πε0 Q1 Q2 బై ఆర్ స్క్వేర్ సార్. Q1 Q2 డివైడెడ్ బై ఆర్ ఎఫెక్టివ్ స్క్వేర్ కదా, ఆర్ ఎఫెక్టివ్ అంటే స్క్వేర్ ఆఫ్ దిస్ నాన్న అంటే 25R² డివైడెడ్ బై 9 విల్ గో టు న్యూమరేటర్. ఇప్పుడు 1/4πε0 Q1 Q2 బై ఆర్ స్క్వేర్ F1 రాసుకోవచ్చు కదా. F2 ఈక్వల్ టు 9F/m రాసుకోవచ్చు నాన్న 9F/25R² కదా 25R² కదా. సో 9F డివైడెడ్ బై 25 వస్తుంది మనకి. రేషియో ఆఫ్ ఏమో ఇక్కడ చెక్ చేయి F1 ఇస్ట్ F2 F2 ఇస్ట్ F1 F1/F2. F1 వాల్యూ మనకి ఏమొచ్చింది చెక్ చేయనా. F1 వాల్యూ ఎంత వచ్చింది సార్ ఇక్కడ వచ్చింది చూడనా 4F/9. సో F1 ఇస్ట్ F2 ఈక్వల్ టు ఏం రాయించినా చెక్ చేయి 4F/9 డివైడెడ్ బై 1/F2 అంటే ఏం రాయించినా
25 డివైడెడ్ బై 9f. ఎఫ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది నాన్న. 4 into 25 ఏమొచ్చిందన్న 100 సార్. 9 9 జా 81 సార్. సో ప్రాబ్లం కొద్దిగా లెందీ అవుద్ది, మీరు అర్థం చేసుకుంటే ఇదేంటి పెద్ద లెందీ ఏం కాదు. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది చూడు ఈ కేసులో 100 డివైడెడ్ బై 81 వచ్చిందన్న. సో గివెన్ ఆప్షన్ 100/81 ఈస్ కరెక్ట్ నేనా. సో ఇప్పుడు ఏంటంటే మనం బేస్డ్ ఆన్ దిస్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాము. మీరు వెళ్ళి దీన్ని బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ పీవైక్యూస్, ఎంసెట్ పీవైక్యూస్ ఉన్నా, మన జేఈ పీవైక్యూస్ ఉన్నా, నీట్ పీవైక్యూస్ ఉన్నా ప్రాక్టీస్ చేయండి. అలాగే మీ దగ్గర ఏదైనా మా ప్రాక్టీస్ మాడ్యూల్స్ అంటే వాటిని ప్రాక్టీస్ చేయండి. సచ్ దట్ యువర్ సబ్జెక్ట్ విల్ బికమ్ మోర్ స్ట్రాంగర్ నాన్న. ఓకే, దిస్ ఈస్ ఫర్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ డియర్స్. బై, టేక్ కేర్.